జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ లో ఒక ల్యాపీ కావాలి. అది కూడా ల్యాపీలో డాల్బీ అట్మాస్ అయితే ఉండాలి. ఆ ల్యాపీ కూడా స్నాప్ డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ అయితే ఉండాలి. ఇంకా ఆ ల్యాపీలో USB 3.2 వర్షన్, USB-C వచ్చేసరికి 4.0 వర్షన్ అయితే ఉండాలి. ఇంకా HDMI 2.1 వర్షన్ అయితే ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ అన్ని మీకోసమే. ఈ ల్యాప్టాప్స్ లో నేను ఒక 3 ల్యాప్టాప్స్ అయితే చెప్తాను. ఆ 3 ల్యాప్టాప్స్ లో మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఆ డిఫరెంట్ కలర్స్ లో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ప్రైస్ విషయంలో కూడా ఎక్కడ డ్రాప్ అయితే ఉండదు. సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని అయితే మొదలైతే పెడదాం. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఏమైనా ప్రొడక్ట్ కొనాలి అనుకుంటే ఇక్కడ కనబడుతున్న వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి అవి అయితే చేయండి. మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు వెతుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. లింక్స్ అన్ని ఇక్కడ అయితే కనబడుతుంటాయి. మరి మొదటి ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే Asus VivoBook 14. ఇది 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క ల్యాప్టాప్ లో స్నాప్డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ అయితే చేసేసారు. అలాగే 16GB కలిగిన LPDDR5X RAM అయితే ఇచ్చారు. ఇంకా 512GB అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన విధంగానే రెండు USB పోర్ట్లు 3.2 ఉండగా మరొక రెండు USB-C పోర్ట్స్ వరకు 4.0 అయితే ఉంటుంది. అలాగే HDMI 2.1 సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఈ యొక్క ల్యాప్కి. ఇంకా డాల్బీ అట్మాస్ గానీ Asus సంబంధించిన కొన్ని AI ఇంటిగ్రేషన్స్ అయినా గానీ దీంట్లో అన్ని అయితే ఇచ్చారు. డాల్బీ అట్మాస్ ఇలా మనకు ల్యాప్టాప్ అయితే ఉంటుందన్నమాట. ఈ ల్యాప్టాప్ రెండు వేరియంట్ కలర్స్ తో అయితే ఉంటుంది. ఒకటోసారికి క్వైట్ బ్లూ, మరొకటోసారికి కూల్ సిల్వర్. ఇది ప్రైస్ వచ్చేసరికి 49,399 ఉంటే ఆల్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 10 to 15,000 అయితే తగ్గుతుంది. 39,399 కి అయితే ఫైనల్ గా అయితే వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ లో ఇక్కడ లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే Asus VivoBook S14 అన్నమాట. ఇది కూడా 2025 మోడల్ ల్యాప్టాప్. ఇది 14 ఇంచెస్ క్వాంటిటీ ప్లస్ 2K రెజల్యూషన్ డిస్ప్లే అన్నమాట. మీకు కలర్స్ పరంగా ఇంకొంచెం బెటర్ వేలో అయితే ఉంటుంది. ఇది కూడా స్క్రీన్ టు బాడీ రేషియో 86% అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 16GB RAM అయితే యూజ్ అయితే చేశారు. అండ్ 100% sRGB సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ ల్యాప్ ని మనం జస్ట్ 49 సెకండ్స్ ఛార్జింగ్ పెట్టామంటే 60% వరకే ఛార్జింగ్ కంప్లీట్ అయితే అవుతుంది. ఇది మనకు ఈ 16GB RAM ఉంటుంది, 512GB SSD అయితే ఉంటుంది. ఈ ల్యాప్ కూడా మనకు రెండు కలర్స్ వేరియంట్స్ తో అయితే వస్తుంది. ఒకటి కూల్ సిల్వర్, మరొకటి యాటిక్ గ్రే కలర్ అయితే ఉంటుంది. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 61,990 రూపాయలు ఉంటాయి. ఏదైతే క్రెడిట్ కార్డ్ అయితే ఉందో యాక్సెస్ గానీ, ఐసిఐసిఐ గానీ, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ గానీ ఈ క్రెడిట్ కార్డులు యూజ్ చేశారంటే మీకు ఫైనల్ గా వచ్చేసరికి 45,990 రూపీస్ కి అయితే వస్తుంది. సో గైస్ మీకు రెండు కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి. కొనాలి అనుకుంటే కొనేసేయండి. అలాగే మరొక ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే Asus VivoBook S16 OLED అన్నమాట డిస్ప్లే. ఇది 2025 మోడల్ లేటెస్ట్ లాంచ్. అలాగే విత్ బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా అయితే ఉంటుంది. అండ్ మెటల్ బాడీ తోటి అయితే వస్తుంది. Qualcomm Snapdragon X సిరీస్ ప్రాసెసర్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ఇది కూడా 89% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అండ్ డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క ల్యాపీలో. అలాగే ఇది 16GB RAM తోటి 512GB SSD అయితే ఉంటుంది. ఇంత ముందుకు మీరు విన్నట్టు 49 మినిట్స్ లో ఛార్జింగ్ చేస్తే 49 మినిట్స్ ఛార్జింగ్ చేస్తే 60% ఛార్జింగ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇందులో Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి రన్ అయితే అవుతూ ఉంటుంది. మీకు USB 3.2 అయినా కానీ, అలాగే USB-C వచ్చేసరికి 4.0 అయినా కానీ, HDMI 2.1 సపోర్ట్ కూడా ఈ యొక్క ల్యాపీలో కూడా అయితే ఉంటుంది. ఈ ల్యాపీ కూడా మనకు రెండు కలర్ వేరియంట్స్ తోటి అవైలబుల్ గా అయితే ఉంది. ఒకటోసారికి గ్రీన్, మరొకటోసారికి పింక్. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రైస్ కూడా ఇక్కడ మీకు డిఫరెంట్ అయితే ఉండదు. రెండు గ్రీన్ అయినా పింక్ అయినా సేమ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. ప్రైస్ విషయానికి వస్తే 59,990 అయితే ఉంది. అండ్ విత్ క్రెడిట్ కార్డ్ అన్ని ఆఫర్స్ తోటి 49,999 కి అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనకు ఒక్కొక్క ల్యాపీలో రెండు కలర్స్ అవైలబుల్ గా అయితే ఉంటాయి. ఆ రెండు కలర్స్ అన్ని కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేశాను. కొనాలి అనుకుంటే కొనండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మరి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఉంటాం. బాయ్.